మహానేత స్వర్గీయ రాజన్న పరమ భక్తుడు, జననేత జగనన్న వీర సైనికుడు ఎక్కంటి వెంకటరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ గారిని గుండెల్లో జగనన్నను మనసు నిండా నింపుకొని అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర సైనికుడు ఎక్కంటి వెంకటరెడ్డి ఎలాంటి పదవులు ఆశించకుండా జగనన్న చిరునవ్వుతో భుజం తడుతూ పలకరిస్తే చాలు, అదే తనకు కోటి వరహాలు అనేంత వీరాభిమాని మన వెంకటరెడ్డి. 2007 సంవత్సరంలో జగనన్న రాజకీయాలలోకి రావాలని ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో శ్రమించాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఉప్పొంగిన ఆనందంతో పరవశించాడు తప్ప తన స్వలాభం కోసం ఏనాడు జగనన్నను కలవలేదు, చేయి చాచి ఏదీ అడగలేదు. దాదాపుగా 20 ఏళ్ల నుండి తాను సొంతంగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జగనన్న అభిమానులందరినీ సంఘటితపరచి సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరినీ సమైక్యం చేస్తూ నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, జగనన్నను మళ్ళీ సీఎంగా చూడాలన్న ఏకైక ధ్యేయంతో ముందుకు తీసుకువెళ్తున్న అభిమాన సైనికుడు ఎక్కంటి వెంకటరెడ్డి. వెంకటరెడ్డి జగనన్న అభిమానులకు స్ఫూర్తి. కపటం లేని స్వచ్ఛమైన అభిమానానికి మరో పేరు ఎక్కంటి వెంకటరెడ్డి. ఇలాంటి అభిమానులే జగనన్నకు కొండంత బలం. ఈ అభిమానాన్ని కోట్లతో కొనలేరు, మాయమాటలతో ఏమార్చలేరు. జగనన్నపై ఉన్న అభిమానపు కోటను బద్దలు కొట్టడం ఏ దుష్ట శక్తులకు కానీ, టక్కు టమారాల కూటమికి కానీ సాధ్యం కాదు. కారణం, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మనస వాచ జగనన్న కోసం ఎందాకైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడగలరు. దానికి సాక్ష్యం మన ఎక్కంటి వెంకటరెడ్డి. ఈరోజు ఆగస్టు 15వ తేదీ వెంకటరెడ్డి పుట్టినరోజు. జగనన్న అభిమానం పుట్టినరోజు, జగనన్న ఆప్యాయత వెల్లివిరిసిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరి తరపున వెంకటరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడు వెంకటరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం.